నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మంత్రి అమ్మడికి గుంటూరు జిల్లా వైసీపీ నేతల ఝలక్. మిర్చి యార్డ్ చైర్మన్ మినహా డుమ్మా కొట్టిన డైరెక్టర్లు. ఏపీసీసీ చీఫ్ షర్మిలతో వైఎస్ సునీతారెడ్డి భేటీ. కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్. సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ చేయనున్న జస్టిస్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం. ముషీరాబాద్ వివేకానంద నగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. అడ్డుకున్న స్థానికులు, భారీగా పోలీసుల మోహరింపు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. నందకుమార్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని పిటిషన్లో పేర్కొన్నారు. నటుడు వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరాంపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ప్రముఖ నటుడు దగ్గుపాటి వెంకటేష్ ఎవరైతే ఉన్నారో, వెంకటేష్ అలాగే సురేష్ బాబు, ఈ ఇద్దరి కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా మొత్తం కేసు నమోదైనట్టుగా నాంపల్లి కోర్టులో నందకుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, గతంలో ఏదైతే డెక్కన్ కిచెన్ ని క్రమంగా కూల్చివేశారు, మొత్తం ఫర్నిచర్ ని మొత్తం కూడా ధ్వంసం చేశారు, కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారన్న కోణంలోనే ఫిర్యాదు చేశారు. నటుడు వెంకటేష్ తో పాటు సురేష్ బాబు, రాణా దగ్గుపాటి మరియు దగ్గుపాటి అభిరామ్ ఎవరైతే రాణా తమ్ముడు, ఈ నలుగురు మీద కూడా కేసు నమోదు చేశారు. ఐపీసీ 448, 452, 380, ఫైనాన్సెస్ 120B సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ధిక్కరించి కూల్చివేతకు పాల్పడ్డారన్న కోణంలోనే నందకుమార్ అయితే ఫిర్యాదు అయితే చేశారు. మొత్తం మీద మరోసారి ఏదైతే జూబ్లీస్ లో ఉన్నటువంటి డెక్కన్ కిచెన్ కి సంబంధించి ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయానికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలన్న కోణంలోనే నందకుమార్ కోర్టుని ఆశ్రయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నందకుమార్ కి సంబంధించి మరోసారి ఈ డెక్కన్ కిచెన్ ఇష్యూ ఏదైతే ఉందో మరోసారి వెలుగులోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ ఉషా. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్ వివేకానంద నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చివేతలు చేపట్టారు.
దీంతో బస్తీలో స్థానికులు ఎవరిని అనుమతించడం లేదు. మొత్తం 23 దళిత కుటుంబాలు గత 70 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, వచ్చే నెల 6వ తేదీన హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా అధికారులు కూల్చివేస్తున్నారని ఆందోళనకు దిగారు బస్తీవాసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్ వివేకానంద నగర్లో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చివేతలు చేపట్టారు. దీంతో బస్తీలో స్థానికులు ఎవరిని అనుమతించడం లేదు. మొత్తం 23 దళిత కుటుంబాలు గత 70 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, వచ్చే నెల 6వ తేదీన హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా అధికారులు కూల్చివేస్తున్నారని ఆందోళనకు దిగారు బస్తీవాసులు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, చెప్పండి, హైదరాబాద్ ముషీరాబాద్ వివేకానంద నగర్లో ఉద్రిక్తత నెలకొంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సమయంలో ఇప్పటికీ కేసులో పెండింగ్ లో ఉండగా రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చివేస్తున్నారని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముషిరాబాద్, గాంధీనగర్, వివేకానంద నగర్ లో యొక్క రెవెన్యూ అధికారులు 70 సంవత్సరాలుగా నివసిస్తున్న తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని చెప్పి కూడా బస్తీవాసులు ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే పోలీసులు పెద్ద ఎత్తున భారీ ఆ యొక్క భద్రతా అనుమ నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఈ యొక్క రెవెన్యూ అధికారులతో పూర్తిగా ఈ యొక్క ఇళ్లను కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రం బస్తీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కేసు 6వ తారీఖున పెండింగ్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు కూల్చొద్దని చెప్పి కూడా బస్తీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీసీ అధ్యక్షులు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. సమావేశానంతరం వారిద్దరూ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గడ్డి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణ కోరడం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలో ఉండగా అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఇడుపులపాయ ఎస్టేట్కు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో భేటీ అయ్యారు. ఏ వయసుకు ఆ ముచ్చట అనేది సామెత. ఏ కాలంలో జరగాల్సిన ఎన్నికలు ఆ కాలంలో జరిగితే అది రాజకీయమే అచ్చట. సకాలంలో ఎన్నికలు జరగకపోతే అచ్చట్లు ముచ్చట్లు మాట అలా ఉంచితే కొందరికి ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఉంటుంది. ఫిబ్రవరి 1తో రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికలు కష్టమని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. కనీసం 3 నెలల సమయం ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ల పదవీకాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారుల చేతికి పగ్గాలు ఇస్తారా? వాచ్ ది స్టోరీ. గ్రామీణ స్థాయి స్థానిక స్వయం పరిపాలన చట్టబద్ధ వ్యవస్థే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు సర్పంచ్. యావత్ గ్రామ పాలనకు అతి ముఖ్యమైన వ్యక్తి సర్పంచ్. తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అయితే రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. మరి సర్పంచ్ ఎన్నికల మాటో అంటే ఎవరి నుంచి సరైన సమాధానం రావటం లేదు. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంటే బహు కష్టమని ప్రభుత్వ పెద్దలు పెదవి విరిచేస్తున్నారు. కనీసం 3 నెలలైన సమయం లేకుంటే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కష్టమనే అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును లేనట్టే అనే సమాధానం వస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అయితే సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అసలే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామ సీమల్లో సర్పంచ్ వ్యవస్థ లేకుంటే మరిన్ని ఇబ్బందులు రావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. గ్రామ సభలు ఏర్పాటు చేస్తే 6 గ్యారెంటీలే కాకుండా ఇతర హామీలపైన ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కారణంగానే పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేస్తుందని గ్రామ సర్పంచులు ఆరోపిస్తున్నారు. సర్పంచుల పదవీ కాలం ముగిస్తే గ్రామ పంచాయతీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారు? ఎంపీడీఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా లేక ఎంఆర్ఓ పంచాయతీరాజ్ ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా లేకుంటే 4-5 గ్రామాలకు ఒక మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి వారికి చెక్ పవర్ ఇస్తారా? అయితే గతంలో 4-5 గ్రామాలకు మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. గతం మాదిరి వ్యవహరించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని సర్పంచులు అంటున్నారు. ఈసారి అదే పందాలో వెళ్లాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో రైతు బంధు అమలు చేయటం లేదని, ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ హామీపై పెదవి విప్పటం లేదని, ఇప్పటి వరకు దీనిపై సమీక్ష జరపలేదని సర్పంచులు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని కాంగ్రెస్ భావిస్తుందని సర్పంచ్ సంఘాల నేతలు తెలిపారు. ఇందుకో ప్రత్యేక అధికార పాలన తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు సాగిస్తుందని అన్నారు. గ్యారంటీ పథకాలు పగడ్బందీగా అమలు చేసి లబ్ధిదారులు పథకాల ఫలాలు అందించాకే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ల్లో అధిక శాతం మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ బలమైన కేడర్ ఉంది. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ కే మేలు జరుగుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే గ్రామాల్లో ప్రత్యేక అధికారి పాలన పెట్టాలని హస్తం పార్టీ పెద్దలు ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణలో తెలియజేస్తున్నారు. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు ఉండవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తేల్చి చెప్పడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన రావడం ఖాయమని, దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సైతం తెలుస్తుంది. తిరుమల శ్రీవాణి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, డైరెక్టర్ నందిని రెడ్డి, నటి ప్రగతి వేరువేరుగా దర్శించుకున్నారు.
వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మనవాసం చేయడానికి అనుమతించే విధంగా సీతాదేవి యొక్క వంశ గౌరవం గురించి, అలాగే జనక మహారాజు యొక్క గొప్పతనం గురించి, అదే విధంగా సీతాదేవి ధర్మజ్ఞురాలు ధర్మచారిణి అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఢిల్లీ వజీరాబాద్ స్క్రాప్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ కేసులో సీజ్ చేసిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. 204 కార్లు, 250 మైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పారు. We build on updates. For more updates, keep watching Swatandhra News.